హెచ్‌బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఈ మోడ్రన్ ఎరా ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో బతుకుతెరువు ఏ విధంగా ఉంది? దానికి మనము ఏం చేయాలి? ఏ విధంగా యూనిటీ ఉండాలనేదే ఈ టాపిక్. డెమోక్రసీ ఆర్ డొమిక్రసీ, ఈక్వాలిటీ సమానత్వం, ఫేత్ విశ్వాసం అండ్ రియాలిటీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా, సామాజిక న్యాయం అనేది భారతదేశంలో ఉండాలి. అదే టాపిక్. సో డెమోక్రసీ అంటే ఏంది? రూల్ ఆఫ్ ద పీపుల్, ప్రజలు పరిపాలిస్తారన్నమాట. డొమిక్రసీ అంటే ఏంది? రూల్ ఆఫ్ సిస్టమ్స్ ద ట్రాప్ పీపుల్. ఏదైతే సిస్టమ్స్ పెట్టుకున్నామో భారతదేశంలో, ఏ విధంగా ప్రజలు ట్రాప్ అయ్యిండ్రు. పేదరికం ఇంకా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసింది రాజ్యాంగం ఆయన్నే. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు? డెమోక్రసీ అమెరికాలో పనిచేస్తుంది కానీ ఇండియాలో వర్క్ చేయదని, ఇన్ఈక్వాలిటీ ఉంటుందని, అండ్ ఎలక్షన్ అనేది బిజినెస్ అని. అండ్ ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది, చూసుకోవచ్చు. సో సిటిజన్స్ ఓటింగ్ హక్కు ఉంది, ఓట్ హక్కు ఉంది, కానీ జస్టిస్, న్యాయము, సమానత్వము అండ్ ఆపర్చునిటీ అనేది అన్ఈక్వల్గా ఉంది, బ్యాలెన్స్గా లేదు. సో మై డియర్ ఫెలో సిటిజన్, నా ప్రజలారా, మనము ప్రే చేస్తాం. ప్రేయర్స్ ఉన్నారు, దేవునికి ప్రే చేసే వాళ్ళు ఉన్నారు, పూజారులు. మనము చేతులు దండిస్తాం, దండం పెట్టుకొని భగవంతుని ప్రార్థిస్తాము. మనము దీపారాధన చేస్తాం దేవునికి టెంపుల్స్లో. ప్రాస్పరిటీ, మన శ్రేయస్ కోసము, మన పిల్లల కోసము, మన సక్సెస్ కోసము అండ్ మనశ్శాంతి కోసం. బట్ అదే టెంపుల్స్లో బయట గుడికాడ ఒక ఆకలితో ఉన్న పిల్లలు అండ్ ఒక వృద్ధుడైన ఒక బెగ్స్, బిచ్చగాన్లు అండ్ ఒక తల్లి కూర్చొని ఎంటీ హ్యాండ్స్లో అడుక్కుంటారు అదే టెంపుల్లో. సో ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అన్ని టెంపుల్స్లో ఉన్నాడు అనుకుంటే, మళ్ళీ వీళ్ళేంది సఫర్ ఎందుకు అవుతుండ్రు అట్ ద టెంపుల్ గేట్స్ అనేది ఆలోచన మీకు రావాలి. సో నెక్స్ట్ ఏంటంటే కాస్టిజం, డెమోక్రసీ అండ్ రియాలిటీ. సో భారతదేశము స్వాతంత్రం వచ్చింది విత్ ఎ డ్రీమ్ రిటర్న్ ఇంటూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. జస్టిస్, న్యాయము, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వము, ఫ్రాటర్నిటీ, సోదరభావం మనం రాసుకున్నాం అట్లా రాజ్యాంగం. బట్ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? హానెస్ట్గా తెలుసుకుంటే ఏంటంటే, డెమోక్రసీ అనుకుంటున్నాం కానీ డెమోక్రసీ జస్టిస్ లేదు, అండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో బికాస్ ఎప్పుడైతే ఒక కులం అనేది డిసైడ్ చేస్తుంది మ్యారేజ్కు. ఒక పుట్టుక, ఒక పాప పుట్టిందనుకో రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఒక ఆపర్చునిటీ వస్తే అది ఇన్ఈక్వల్గా అవుతుంది. ఈ యొక్క డెమోక్రసీ అనేది ఒక వర్డ్ అనేది. ట్రూ డెమోక్రసీ ఈజ్ నాట్ ఓటింగ్. డెమోక్రసీ ఉంది, ఎలక్షన్స్ వస్తుంది అంటే డెమోక్రసీ కాదు. ట్రూ డెమోక్రసీ అంటే మీ డిగ్నిటీ, మీ సమానత్వము, మీ స్వేచ్ఛ, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, అదనమాట. సో పర్సనల్ ఏంటంటే, నేను ఒక రిటైర్డ్ పర్సన్ని. సో నా కొడుకు చదువుకున్న కొడుకు అండ్ చదువుకున్న అమ్మాయిని లవ్ చేశాడు. బోత్ ఆర్ అర్నింగ్, రెస్పాన్సిబుల్. బట్ సొసైటీ ఏమంటుందంటే, వాట్ ఈజ్ దర్ కాస్ట్? అండ్
అతని ఆ గుణం ఏంది, అతని ఎడ్యుకేషన్ ఏంది, హ్యుమానిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్, కులం కాదు. అందుకే నేను కుల మతాల విరుద్ధంగా, లవ్ మ్యారేజ్ విరుద్ధంగాను, నేను ఒక మొదటి భారతీయునిగా నేను అనుకొని నేను చేస్తున్నా. సో వి స్టిల్ జడ్జ్ బై ఆఫ్టర్. ఈరోజు కులం గురించి ఆలోచిస్తున్నామంటే 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు ఈ కుల మతాలు ఉండేనా? కుల మతాలు ఉన్నాయి, కానీ అందరు పోరాడిర్రు, ప్రాణాలు అర్పించారు, స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు కుల మతాలు అని నేను ప్రశ్నిస్తున్నా. సో సెగ్మెంట్ ది టెంపుల్స్ అండ్ బెగ్గర్స్. భారతదేశంలో కొన్ని లక్షల టెంపుల్స్ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది ప్రేయర్ చేస్తుండ్రు దేవునికి. కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు. కానీ అదే లక్షల మందిలా తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు బెగ్గర్స్ బాండ్. సో మనం ఏమనుకోవాలంటే ఒక బిచ్చగాడు పుట్టుకతో బిచ్చగాడు కాదు కదా. ఎందుకు వాడు క్రియేట్ ఎందుకు అవుతుండు సమాజంలో, అది ఆలోచించాలి మనం. నేను కాదు, గవర్నమెంట్ ఆలోచించాలి. ఏ అయితే పసివాడు ఉన్నాడో, వాడు అడుక్కుంటుండో, వాడి డ్రీమ్ కాదు అడుకోనికి. ప్రజలు ఫెయిల్ అవుతుండ్రు, పావర్టీ, పేదరికం, బికాస్ ఆఫ్ వానికి చదువు లేదు. చదువు ఎలా చదవాలని లేదు, చదవాలన్నా కమర్షియల్ భారతదేశంలో. అండ్ జాబ్స్ దొరికాయి, అండ్ ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్టు, ల్యాక్ ఆఫ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. పాలసీలు ఇంకా వీక్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత గరిబోడు ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తాడు, మంచి చదువు. గవర్నమెంట్ అంటే నమ్మడు. పాలసీస్ తీసుకురావాలని నేను ఎన్నో పోస్టులు పెట్టాను. ఆపర్చునిటీ కలిగియాలి, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. సో దేవుడు అనేవాడు ఉంటే బిచ్చగాళ్ళని తయారు చేయడు, గుర్తుపెట్టుకోండి. ఈ సొసైటీ అనేది నెగ్లెక్ట్ చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది ఏదైతే సొసైటీ ఉందో. అండ్ ఎప్పుడైతే సొసైటీ ఫెయిల్ అవుతుందో అప్పుడు విశ్వాసం అనేది, ఏదైతే విశ్వాసం ఉందో అది కడుపు నింపది, గుర్తుపెట్టుకోండి. కడుపు ఏనాటికి నింపది. కాకపోతే ప్రజెంట్ ఎకనామిక్ అనెక్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ మెంబర్ని. ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఉంది, హ్యాండిక్యాప్డ్ ఉంది, డబ్బు అప్పులతో కూడిపోయింది. భారతదేశం కూడా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ జాబ్స్ ఇన్సెక్యూరిటీ ఉంది. ఆడపిల్లలు చదువుకొని ఒక రాష్ట్రం కాక ఇంకో రాష్ట్రం వచ్చి కొలువు సంపాదించి, ఆ కొలువులో జాబు సాటిస్ఫాక్షన్ లేక, ఇన్సెక్యూర్ లేక జాబులు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అండ్ టెక్నాలజీ అనుకూలంగా ఉంటే జాబ్స్ దొరుకుతాయి. సో ఈ విధంగా ఒక క్రైసిస్ రైజ్ అవుతుంది హైదరాబాద్లో. అండ్ వేజ్ కోడ్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా జియో విడుదల చేయలేదు, అదొక ఇంప్లిమెంటేషన్ పెండింగ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరిచింది April 1 ఆపరేషనల్ అని. అండ్ డెప్ట్ ప్రెషర్, అప్పుల ప్రెషర్లో స్టేట్ గవర్నమెంట్ ఉంది. అండ్ లైక్ తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. అండ్ అర్బన్ స్ట్రెస్, హైదరాబాద్లో స్ట్రెస్ అనేది ఉంది అన్నది. సో ఎప్పుడైతే ప్రజలు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారో సొసైటీ అనేది డివైడ్ అయిపోతుంది, గొప్ప బీద. నెక్స్ట్ ఎప్పుడైతే సొసైటీ డివైడ్ అవుతుందో డెవలప్మెంట్ స్లో అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, మోడీ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ విధంగా అది ఉంటాయి. నెక్స్ట్ యూనిటీ, మన దేశం యూనిటీ, మేరా భారత్ మహాన్ అంటారు. యూనిటీ అనేది ఒక స్లోగన్ లెక్క కాదు. యూనిటీ అనేది ఎప్పుడొస్తుందంటే ఆర్థికంగా బలపడాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అప్పుడే సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. ఇకపోతే మెసేజ్ టు లీడర్షిప్. సో అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ నేనేం చెప్తున్నా అంటే, ఆయన డ్రీమ్స్ గోల్స్ బాగానే ఉంది, సూపర్ పవర్ నేషన్ చేద్దామని.
సూపర్ పవర్ నేషన్ అనేది జీడిపి వల్ల రాదు. నేను అంత ఆర్థికం చేస్తున్నా, నేను థర్డ్ ఎకానమీ చేస్తున్నా అనేది రాదు. సూపర్ పవర్ ఎప్పుడైతుందంటే, ఏ యువకుడు చదువు కంప్లీట్ అయ్యి వానికి బాధ అనిపించొద్దు అన్ఎంప్లాయ్మెంట్. అది నంబర్ 1 పాయింట్. అండ్ నెక్స్ట్, ఏ ఆడపిల్ల ఉందో కాస్ట్గా రిజెక్ట్ కావద్దు. ఏ ప్రజలు ఫుడ్ లేక ఆకలితో పండుకోవద్దు. సో ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఎవరికి చుట్టం కాదు, ఆ చట్టాలు సామాజిక న్యాయం చేయాలి. అండ్ ఈక్వాలిటీ అంటే మస్ట్ మూవ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ పేజ్ టు ద విలేజ్ స్టేట్స్. ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏముందో అదంతా చట్టాలు అవన్నీ రాజ్యాంగము ఫస్ట్ రూరల్ ఏరియాస్కు వర్తించాలి. అప్పుడే మైగ్రేషన్ ఆపగలుగుతాం. ఇకపోతే కాల్ టు సొసైటీ. సొసైటీ గురించి నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మీరు ఒక తప్పు చేయొద్దు, అదేంటంటే నీ కులం ఏంది అడగొద్దు. అండ్ మీరేం అడగాలంటే, మనం నిన్ను ఎట్లా గ్రో చేయాలి, నేను అది జాబే కావచ్చు ఏదైనా కావచ్చు, నిన్ను ఎట్లా గ్రో చేయాలనే ప్రశ్న వేయాలి. సో టెంపుల్స్ ఉన్నాయి, డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు, బట్ ఆ టెంపుల్స్నే ఎడ్యుకేషన్ని స్పాన్సర్ చేయాలి. లేకుంటే బిచ్చగాళ్ళ లైన్లు గుడి ముంగట అలా లైన్ కడుతూనే ఉంటారు. పిల్లలు, పెద్దలు, ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు, రోగాలతో ఉన్నోళ్ళు. ఈ టెంపుల్స్ ద్వారానే ఒక న్యూ లా తీసుకురావాలి. ఆ యొక్క లాతోనే స్పాన్సర్షిప్ ఎడ్యుకేషన్ కలిగజేయాలి. ఏ బిచ్చవాడు మన భారతదేశంలో ఉండకూడదు. అప్పుడు కమ్యూనిటీస్ ఏమంటాయంటే, సెలబ్రేట్ ఫెస్టివల్ చేస్తుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీ సెలబ్రేట్ చేస్తుంది, కానీ ఆ సెలబ్రేట్లనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. సో మీరు సపోర్ట్ చేయాలి ఏంది, ప్రేమకు సపోర్ట్ చేయండి, డిగ్నిటీకి సపోర్ట్ చేయండి, అండ్ ఫ్రీడమ్ సపోర్ట్ చేయండి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తుందంటే, దేవుడు అనేది టెంపుల్స్లో ఉండడు, అదొక నమ్మకం అంతే, విశ్వాసం అంతే. దేవుడు ఎన్ని ఉంటాడు, న్యాయములు ఉంటాడు. దేవుడు ఎన్ని ఉంటాడు, కంపాషన్లు ఉంటాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వస్తుందో అక్కడ ఆపర్చునిటీకి మనిషి రూపంలోనే దేవుడు ఉంటాడు. వాళ్ళకే ఆపర్చునిటీ కలిగిస్తాడనే మీరు తెలియజేసుకోవాలి. మన దేశంలో మనం నిజంగా భారతదేశంలో సూపర్ పవర్ తేవాలంటే, లెట్స్ బిలీవ్ నో వన్ బెగ్స్ ఫర్ ఫుడ్. ఏ బిచ్చగాడు తిండి కోసం అడుకోవద్దు. అండ్ ఏ బిచ్చగాడు నో వన్ బెగ్స్ ఫర్ రెస్పెక్ట్. సో ఈరోజు నేను ఆర్థికంగా బాగాలేదు, సో బెగ్గింగ్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వానికి మర్యాద చేయాలి, అలా ఉండొద్దు. అండ్ నో వన్ బెగ్స్ ఫర్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం కోసము మనం ఆడుకోవద్దు. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. బికాస్ నిజమైన డెమోక్రసీ ఏంటంటే, ప్రజలందరూ డిగ్నిటీగా బతకాలి. సో నేనేమంటున్నంటే, నేను కొన్ని వేల పోస్టులు చేశాను ట్విట్టర్లో, అండ్ వందల పోస్టులు యూట్యూబ్లో ఉన్నాయి. నేనేం క్రూరత్వం కాను. నేను క్రూరత్వం అయితే ఇన్ని పోస్టులు తీయలేను. మీకోసము, మీ ప్రజల కోసము స్వేచ్ఛ. ఈరోజు ఎంతోమంది దేవాలయాలు వెళ్తాం, క్రూరత్వం ఉన్నవాళ్ళు వెళ్తారు, ఆ పిచ్చవాళ్ళు క్రూరత్వం ఉండి అడుకునే వాళ్ళుగా తయారవుతారు అని మీరు అర్థం చేసుకోవాలి. మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసము ఈ యొక్క వీడియో అంకితమని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.